హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్కారం. మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితులు, దైవ సమానులు మన గురువు గారు రామశర్మ గారు. రామశర్మ గారు ప్రతి మాట కూడా అసలు ఎంత ముచ్చటేస్తుందో మాటలు వింటూ ఉంటే. అలాగే ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నారు రామశర్మ గారికి. కారణం ఏంటి అంటే చెప్పేది ప్రతిదీ ఆధ్యాత్మికంగా చెప్తారు, అక్షర సత్యంగా మాట్లాడతారు, సత్యవాక్యం ఉంటుంది. ఇలాంటివి ఎన్నో సద్గుణాల సంపన్నుడు అని చెప్పొచ్చు రామశర్మ గారు. ఇక ఈరోజు కొన్ని ముఖ్యమైన విశేషాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏమిటి, ఈ శ్రావణ మాసంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలు ఏమిటి, ఆ పండుగలకు గల కారణాలు ఏమిటి, ఎందుకు శ్రావణ మాసంలోనే ఆ పండుగలను జరుపుకుంటారు అన్న విశేషాలతో పాటు మంగళగౌరి వ్రతాలు, వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఉన్నారు గురువు గారు రామశర్మ గారు. ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నమస్కారం. నమస్కారం గురుగారు, ముందుగా వచ్చే పండుగ నాగుల పంచమి, నాగుల చవితి. దానికి సంబంధించిన వివరాలు, ఈ శ్రావణ మాసంలో నాగుల పంచమికి ఎందుకు అంతటి విశిష్టత చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరితస గోత్రోత్పన్నం హరిభక్తి పరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాఠాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరయూరుతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్ భవానీ. ఓం శ్రీమాత్రే నమో నమః. అమ్మ, శ్రావణ మాసము అంటే మనకి సంవత్సరం మొత్తంలో చైత్రమాసం నుంచి పాల్గొన మాసం వరకు చూసుకునేటువంటి ఒక ఈ 12 నెలలలో శ్రావణ మాసానికి ఒక విశిష్టతమైనటువంటి ఒక యోగం ఉంది. దీన్ని శ్రావణ మాసం అనే బదులు పండగల మాసం అంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను. అన్ని పండుగలే, ఏ రోజు చూడు ఈ శ్రావణ మాసంలో ఉండబడేటువంటి ఒక 30 రోజులు 30 పండుగలు చేసుకోవచ్చు హాయిగా. అది శ్రావణ మాసం ఇష్ట. ఇంకొకటి, ఈ శ్రావణ మాసంలో శివకేశవులకు భేదం లేదు, అద్వైత సిద్ధాంతం అనొచ్చు దీన్ని మనం. శ్రావణ మాసం ఒకటి, కార్తీక మాసం ఒకటి. ఈ 12 నెలలలో శ్రావణ మాసము, కార్తీక మాసము అద్వైత సిద్ధాంతానికి పెట్టిన పేరు. అంటే శివకేశవుల ఇద్దరిని కూడా పూజించుకోవచ్చు. ఇలా అద్వైత సిద్ధాంతానికి మనకు ముఖ్యమైనటువంటిది ఉన్నటువంటి ఇప్పుడు కొన్ని ఉన్నాయి. ఇది మన మాఘమాసం ఉంది, శివుణ్ణే ఎక్కువగా పూజించడం. వైశాఖ మాసం ఉంది, విష్ణువునే ఎక్కువగా పూజించడం. ఇలా కొన్ని మాసాలు ఉంటాయి. ఇప్పుడు ఆషాఢ మాసం ఉంది, ఆశ్వజ మాసం ఉంది, అమ్మవారిని పూజించడం. ఇలా కాకుండా ఇటు విష్ణు సంబంధము, ఇటు శివ సంబంధం. ఎవరైనా సరే ఈ శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ఇద్దరిని పూజ. ఇప్పుడు మనం శ్రావణ మాసంలో చూసుకుంటే శ్రావణ సోమవారం అని చెప్పి శివునికి అభిషేకం చేసుకుంటాం. శ్రావణ శనివారం అని చెప్పి ఇటు విష్ణుమూర్తికి సంబంధించింది చేసుకుంటాం. ఇటు మంగళగౌరి వ్రతాలు, తర్వాత మన వరలక్ష్మి వ్రతాలు, ఇటు లక్ష్మీదేవికి అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకుంటాం. మన కార్తీక మాసంలోకి వెళ్ళినట్టయితే సత్యనారాయణ స్వామి వ్రతాలు అని చెప్పి కార్తీక సోమవారం అని శివునికి, సత్యనారాయణ స్వామి వ్రతాలు అని చెప్పి విష్ణుమూర్తికి. ఇటు అద్వైత సిద్ధాంతంగా ఉండబడేటువంటి ఒక మాసాలలో శ్రావణ మాసము, కార్తీక మాసం. దాంట్లో కార్తీక మాసం కంటే కూడా శ్రావణ మాసం మిగుల శ్రేష్టమైనటువంటిది. శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి మాసం కాబట్టి శ్రావణ మాసం. పౌర్ణిమ నాడు ఏ నక్షత్రం అయితే వస్తుందో ఆ నక్షత్రానికి ఆ నెల పేరు వస్తుంది. శ్రవణ నక్షత్రంలో వచ్చేటువంటి ఒక మాసం కాబట్టి దీనికి శ్రావణ మాసం. శ్రవణ నక్షత్రం ఎవరిది? విష్ణుమూర్తి పుట్టినటువంటి ఒక నక్షత్రం. చూడండి ఎంత ప్రాముఖ్యత మనకు పెద్దలు ఇచ్చారో. కార్తీక మాసంలో స్కందుడు పుట్టినటువంటి కృత్తికా నక్షత్రంతో కూడింది కాబట్టి స్కందుడు పుట్టినటువంటిది. కానీ ఇది శ్రావణ మాసంలో విష్ణుమూర్తి యొక్క నక్షత్రంలో, విష్ణుమూర్తి శ్రవణ నక్షత్రంలో జన్మించాడు కాబట్టి శ్రవణ నక్షత్రం శ్రావణ మాసంగా ఏర్పడుతుంది. ఈ శ్రావణ మాసంలో ఎన్నో పండుగలు మనకు సామాన్యంగా తొలి ఏకాదశి నుంచే మనకు పండుగల ప్రారంభము.
ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి దాటిపోయిందంటే వేరేగా ఎక్కువగా మనకు పండుగలు ఏమి కనిపించవు. ఏదో గురు పౌర్ణిమ ఒకటి చేసుకుంటాము, అది అయిపోయింది. ఇక శ్రావణ మాసం వచ్చిందంటే శ్రావణ మాసం ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిరోజు ఏ ఇంట్లో చూసినా ఏదో ఒక రకమైనటువంటి ఒక పండుగలతో వాతావరణమే ఉంటుంది. అనగా ఇక సామూహికంగా చేసుకునే పండుగలు కోకలు. సామూహికంగా మనం మొదలు చూసుకున్నట్లయితే శ్రావణ మాసం ప్రారంభంగానే మొట్టమొదలు మనకు వచ్చేటువంటిది నాగుల చవితి. అయితే ఈ నాగ చవితి అనేటువంటి ఒక పూజ ఏదైతే ఉందో, పండుగ ఏదైతే ఉందో, అది కొన్ని ప్రాంతాలలో ఉంది, కొన్ని ప్రాంతాలలో లేదు. మన ఈ తెలుగు ప్రాంతాలలో నాగుల చవితి ఎక్కువగా చేయడం అనేటువంటిది లేదు. దాంట్లో ముఖ్యంగా తెలంగాణలో నాగుల చవితి అనేటువంటిది లేదు, నాగ పంచమి మాత్రమే చేస్తారు. మహారాష్ట్ర ప్రాంతంలో, ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో నాగుల చవితి ఎక్కువగా చేస్తారు కొన్ని ప్రాంతాల్లో. అయితే మన దగ్గర ఇప్పుడు మన హైదరాబాద్ ప్రాంతంలో కనుక మనం చూసుకున్నట్లయితే అన్ని రాష్ట్రాల యొక్క ప్రజలు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి అంతా కలగాపులగంగా ఉన్నది కాబట్టి, ఎందుకంటే మన భాగ్యనగరము ఒక పుష్పక విమానం, ఎవరు వచ్చినా తనలో చేర్చుకునేటువంటి ఒక భాగ్యనగరం. అందుకే దానికి భాగ్యనగరం అని ఆనాడు పేరు పెట్టారేమో. అందరికీ భాగ్యాన్ని పంచిచ్చి అందరినీ తనలో నింబడించుకునేటువంటిది మన భాగ్యనగరం యొక్క ప్రాంతం. కాబట్టి ఇక్కడ అన్ని రాష్ట్రాల యొక్క ప్రజలు, అన్ని మతాల యొక్క ప్రజలు, అన్ని ఆచారాలు ఉండి సమిష్టికంగా ఏర్పడింది. కాబట్టి ఈనాడు మనకి ఈ తెలుగు దేశాలలో కూడా మనకు నాగుల చవితి అనేటువంటి ఆచారంగా వచ్చింది. ఈ నాగుల చవితి నాడు చేయవలసినటువంటి ఒక కార్యక్రమం ఏమిటి? మన దగ్గర లేదు కదా, మన తెలుగు రాష్ట్రాల్లో నాగుల చవితి లేదు. నాగుల చవితి నాడు ఏంటి? నాగుల చవితి నాడు కూడా నాగ పూజే. కొన్ని ప్రాంతాలలో ఉంది, కొన్ని ప్రాంతాల్లో లేదు, అది వచ్చింది. ఈ నాగుల చవితి నాడు కూడా ఉదయమే లేచి సామాన్యంగా ఎక్కువగా స్త్రీలు చేసేటువంటి ఒక పండుగలు ఎక్కువగా తలంటి స్నానం చేసుకొని ఉన్న దాంట్లో ఉంటే మంచి కొత్త బట్టలు, లేకుంటే ఉన్న దాంట్లో మంచి బట్టలు అలంకరించుకొని ఆ రోజు ఉపవాసం ఉండి, కొన్ని ప్రాంతాలలో ఉదయం పూటే వల్మీకం పుట్ట దగ్గరికి వెళ్తారు. కొన్ని ప్రాంతాలలో సాయంకాలం వరకు సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి, సూర్యాస్తమయం తర్వాత సమయంలో ఆ సాయంకాలం 5-6 గంటల సమయంలో పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పుట్టకు వల్మీక పూజ అంటారు. పుట్టకు శాస్త్ర ప్రకారంగా అక్కడ అలికి ముగ్గులు పెట్టి ఆ పుట్టకు పూజ చేసుకొని పుట్ట చుట్టూ దారం చుడతారు. 11 వరుసలో 21 వరుసలో వాళ్ళు మొక్కుకున్న దాన్ని బట్టి ఉంటుంది, మొక్కుబడి బట్టి ఆ చుట్టూ దారం చుడతారు. దారం చుట్టి పుట్టకు మంచిగా పూజ చేసుకొని శాస్త్ర ప్రకారంగా 16 ఆచారాల ప్రకారంగా పుట్టకు పూజ చేసి ఆ స్వామికి పుట్టలో పాలు పోస్తారు. ఆవు పాలు తీసుకొచ్చి పుట్టలో పోసి ఇట్లా పోస్తారు. ఆ పుట్టలో పాలు పోయడము, మా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా క్షేమంగానే ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశం చేత వాళ్ళ పేరు చెప్పుకుంటూ, ఇప్పుడు జ్యోతి గారు మీరే ఉన్నారు, నా కూతురు జ్యోతి క్షేమంగా ఉండాలి అని చెప్పి 3 వాళ్ళు ఇట్లా పాలు పోస్తూ ఉంటారు. 3 చుక్కలు పాలు అందులో ఇట్లా అందరి పేర్ల మీద పాలు అందరూ పాలు, ఆవు పాలు, ఆ పచ్చి పాలు పుట్టలో పోసి పుట్టకు పూజ చేసి పూలు అవన్నీ కూడా అలంకారం చేసి, బ్రాహ్మణులు ఉంటే బ్రాహ్మణులతోటి సర్పసూక్తం అనేటువంటి ఒక మంత్రం ఉంది. ఆ సర్పసూక్త మంత్రంతో పూజ చేసుకోవడము, లేదా పురుష సూక్తం అనేటువంటి ఒక మంత్రం చేత స్వామికి పూజ చేసుకొని షోడశోప బ్రాహ్మణ చేత చేయించుకోవడం అటువంటి చుట్టూ దారం చుట్టేసి ఆ రోజు ఆ దేవతకు చిలిమిడి చలిమిడి అంటారు. బియ్యము నానబెట్టి దంచి ముద్దలు చేస్తారు, లడ్డూల్లాగా. నువ్వులు బెల్లము దంచి లడ్డూల్లాగా పెడతారు. చిలిమిడి చలిమిడి అని చెప్పి చేసి అది పుట్టకుండా స్వామికి నైవేద్యం పెడతారు. తర్వాత జొన్న పేలాలు, కొన్ని ప్రాంతాలలో వరి పేలాలు వేస్తారు, కొన్ని ప్రాంతాలలో జొన్న పేలాలు వేస్తారు. ఈ జొన్న పేలాలు తీసుకొచ్చి జొన్న పేలాలు పుట్టలో వేసి స్వామికి నైవేద్యం పెట్టి అక్కడి నుంచి పుట్ట బంగారం అంటారు. పుట్ట బంగారం అంటే పుట్ట మన్ను ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం అంత తీసుకొని పల్లెల్లో పెట్టుకొని అక్కడి నుంచి ఆ ఇంటి యొక్క పెద్ద ఆవిడ ఎవరైతే ఉందో, ఆ ఇంటి పెద్ద ఆవిడ ముత్తైద, ఆమె మాట్లాడకుండా మౌనంగా వెనుకకు తిరిగి చూడకుండా మౌనంగా ఆ వరి పేలాలు కానీ జొన్న పేలాలు కానీ దారెంబడి చల్లుతూ తన ఇంటి వరకు వెళ్తుంది. ఓకే, దేనికోసం అండి? సర్పాలు రాకుండా.
మేము పుట్టకు పూజ చేసుకొని వచ్చినాం తల్లి, మా ఇంటికి రాకు, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని జాగ్రత్తగా ఉంచు అని చెప్పి ఆ సర్పదేవతకు మేము మీ దగ్గరికి వచ్చాము అనేటువంటి ఒక సాక్షిభూతంగా. ఇప్పుడు మనం శ్రీశైలం వెళ్తాం, సాక్షి కనబడితే నమస్కారం చేస్తాం. ఎందుకు అని రాసుకుంటాడు, శ్రీశైలం పలాని వాడు రామశర్మ శ్రీశైలం వచ్చి వెళ్ళాడయా, శివుడా జాగ్రత్త అతను చూసుకో. అలాగే పుట్టకు వెళ్ళి మేము నీకు పూజ చేసుకొని వచ్చాము, మా కుటుంబాన్ని కాపాడు, ఇగో మేము మా ఇంటికి దారి అని చెప్పి ఆ వరి పేలాలు కానీ అవి కానీ దారెంబడి వేసుకుంటూ అంతవరకు వెళ్తారు, ఇంటి వరకు వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని ప్రాంతాలలో ఈరోజే ఆ గంధంతో సింహద్వారానికి ఇరుపక్కల నాగపడగలు రాస్తారు, జంట నాగపడగలు రాసి దానికి కూడా పూజ చేసుకొని అప్పుడు గడప గడిగి గడపకు అలంకారం చేసుకొని ఎవరైతే ఆ ఇంటి పెద్ద మనిషి స్త్రీ ఉందో ఆమె కుడికాలు పెట్టి ఇంట్లోకి వెళ్తుంది. ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కూడా ఆ జొన్న పేలాలు ఇంట్లో చల్లుతుంది, ఇలా ఇంట్లో చల్లి లోపలికి వెళ్తుంది. వెళ్ళి అప్పుడు కానీ మాట్లాడదు, అంతవరకు ఆమెను మాట్లాడడానికి వీల్లేదు. ఆమె కంటే ముందు మనం ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, ఆమె వెనకాలే వెళ్ళాలి కానీ ఆమె కంటే ముందు ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. ఆమె వెనకాలే మనం వెళ్ళాలి. ఒకవేళ ఇంట్లో ఎవరైనా వృద్ధులు కనుక ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఆమె వచ్చే సమయానికి బయటకు వచ్చి కూర్చుంటారు కానీ ఇంట్లో ఉండరు, ఇంట్లో ఎవరు ఉండరు. ఆమె గడప గడిగి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ తీసుకెళ్ళినటువంటి ఒక పుట్టమన్ను ఏదైతే ఉందో దాన్ని పుట్ట బంగారం అంటారు. అది అందరికీ కూడా ఆమె చేతితో కళ్ళకు, చెవులకు, గొంతుకు పెడుతుంది అందరికీ కూడా. దేనికోసం అది అంటే ఎలాంటి యొక్క కళ్ళు మంచిగా, నేత్రాలు మంచిగా కనబడడానికి, చెవులు మంచిగా వినబడడానికి, గొంతు వాక్కు సరిగ్గా రావడానికి ఇది ఆ నాగదేవత యొక్క అనుగ్రహము అని చెప్పి దాన్ని అందరికీ పెడతారు. అయితే ఈ పూజ చేయడం వల్ల ఏమొస్తుంది, ఇలా మౌనంగా ఉండి మౌనంగా. అయితే ఈరోజు పూజ చేసిన తర్వాత ఈరోజు ఉప్పు కారం లేకుండా భోజనం, అసలు అన్నము భోంచేయరు ఇంట్లో. సామాన్యంగా ఏదో చిన్నపిల్లలు, రోగిష్ఠులు, వృద్ధులు ఉంటేనే వారికి భోజనం పెడతారు, ఉండలేకపోయినట్టయితే. ఆ ఇంటి యజమానురాలు కానీ యజమాని కానీ వాళ్ళు కానీ భోజనం చేయరు. ఉప్పు, పులుపు, కారము, నూనె పదార్థము ఏది లేకుండా ఉండడం. అయితే ఈ జొన్న పాలాలు ఏవైతే ఉన్నాయో అవి నైవేద్యం పెట్టినటువంటి యొక్క పేలాలు ఏవైతే ఉన్నాయో అవి తిని మాత్రము ఇన్ని పాలు తాగి మాత్రమే ఆ రోజు మొత్తం ఉంటారు. తెల్లవారి నాగుల పంచమి నాడు భోంచేస్తారు, అది కూడా సాయంకాలం. అయితే ఇది చేయడం వల్ల నాగుల చవితి ఇంత కష్టంగా ఇంత ఇదిగా చేయడం వల్ల ఏమిటి అంటే ఈ సర్పదోషం అంటున్నాం, ఈ సర్పదోషం వెళ్ళిపోవడం, తొలగిపోవడం. రెండవది సంతానం కానిటువంటి వాళ్ళకు సంతానం కావడానికి ఏదైతే దారం చుడుతూ ఉన్నామో దానివల్ల గర్భోత్పత్తి కావడానికి, ఏ కోరికతో వాళ్ళు పుట్టకు దారాన్ని చుడతారో ఆ కోరిక నెరవేరడం అనేటువంటిది జరుగుతుంది. రెండవది వివాహం కాని కన్యలకు ఏదో కుజదోషము, సర్పదోషం ఉంది, వివాహం కావడం లేదు అనుకున్నప్పుడు వాళ్ళు ఈ నాగుల చవితి నాడు పుట్టకు పూజ చేసుకొని దారం చుట్టి 27 ప్రదక్షిణాలు కానీ 54 ప్రదక్షిణాలు కానీ 108 ప్రదక్షిణాలు కానీ ఆ పుట్టకు చేసినట్టయితే ఆ సంవత్సరం లోపల 6 నెలలు తిరగక ముందు వివాహం అయిపోతుంది అని చెప్పి శాస్త్రం చెప్తుందమ్మా. ఈ సర్పదోషం కానీ కుజదోషం కానీ ఉన్నటువంటి వ్యక్తులకు, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఈ కళ్యాణం అవుతుంది. సంతానం లేనటువంటి వాళ్ళు ఆ పుట్ట బంగారం ఏది తీసుకెళ్లారో అది కాస్త కడుపులో వేసుకుంటే, నీళ్ళలో కలిపి తాగేస్తే వాళ్ళకు అదే నెలలో సామాన్యంగా, అంటే నా అనుభవంలో చెప్తున్నా, అదే నెల లేదా మరో 3 నెలల లోపల 90 రోజుల లోపల వాళ్ళు గర్భవతులు అవుతారు. అదే ఇంత కష్టంగా ఉంది పూజ చేస్తున్నామంటే అయ్యో ఉపవాసం ఉన్నాను, కడుపులో ఆకలి, ఇలాంటి యొక్క భావనలు పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా మంచి మనస్సుతో దైవ సంకల్పాన్ని చేసుకొని దైవం మీద భక్తి పెట్టి చేసినట్టయితే ఇలాంటి ఫలితాలు వస్తాయి. అయితే ఈ నాగుల చవితి అనేటువంటిది మన దగ్గర లేకుండా మహారాష్ట్రలో నేను ఎక్కువ చూశాను. మహారాష్ట్రలో మా బంధువులు ఉన్నారు, లేదా వేరే కార్యక్రమాల మీద నేను వెళ్ళినప్పుడు మహారాష్ట్రలో ఎక్కువగా ఆచరిస్తారు ఈ పండుగ నాగుల చవితి. చాలా కఠినంగా చేస్తారు, నేను చెప్పిన దానికంటే కూడా కఠినంగా చేస్తారు అక్కడ వాళ్ళు. అలా చేసినప్పుడు తప్పకుండా ఫలితం వస్తుంది.
అందు గురించి ఈ నాగుల చవితి మనకు శ్రావణ మాసంలో మొట్టమొదటి పండుగ. ఈ నాగుల చవితి తెల్లవారే నాగుల పంచమి వస్తుంది. నాగుల పంచమి. ఈ నాగుల పంచమి సామాన్యంగా భారతదేశం అంతా కూడా చేసుకుంటారు. ఇక్కడ అక్కడ అయినటువంటి సమస్య లేదు. ఈ నాగుల పంచమి మన భారతీయ సాంప్రదాయంలో భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా నాగుల పంచమి ఉంది. అయితే ఈ నాగుల చవితి నాగుల పంచమి రెండు ఎందుకు? రెండు ఒకటే కదా, రెండు నాగదేవతలకే పూజ చేయడం కదా. మరి ఇది అది ఎందుకు అంటే నాగుల పంచమికి ఒక విశేషత ఉంది. మళ్ళీ నాగుల పంచమిని గరుడ పంచమి అంటారు. దాన్నే అంటే కశ్యప మహర్షికి వినత కద్రువ అని ఇద్దరు భార్యలు. వాళ్ళిద్దరూ పోటీపడి అక్కడ మన కద్రువ యొక్క సంతానము సర్పాలు, వినిత యొక్క సంతానము గరుత్మంతుడు సంపాతి. వీళ్ళిద్దరూ తోడికోడళ్ళు కదా, సౌతులు కదా. ఈ సౌతులలో పోట్లాడలు వచ్చేసి ఆ కద్రువ కొంచెం గర్విష్టి మనిషి, వినత ఆమె వినయంతో ఉండబడేటువంటిదే. వీళ్ళిద్దరు కొట్లాడుకొని నాగుబాము అక్కడ నాగుబాము కనబడితే నాగుబాము తెల్లగా ఉంది, నాగుబాము నల్లగా ఉంది అని ఒక గుర్రం ఉంటుంది అక్కడ దూరంగా. ఆ గుర్రం తోకను చూసి ఆ గుర్రం తోక నల్లగా ఉంది అని చెప్పి కద్రువ అంటుంది. లేదు తెల్లగానే ఉంది, గుర్రం అంతా తెల్లగానే ఉంది, తోక కూడా తెల్లగానే ఉందని చెప్పి వింటూ ఉంటుంది. అన్నప్పుడు ఇద్దరి మధ్యన పోటీ వస్తుంది. లేదు నల్లగా ఉంటే ఏం చేస్తావా అంటే నీకు ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఇంకోటికి దాస్యం చేయాలి జీవితాంతకాలం. ఇలా వాళ్ళు పందెం పెట్టుకుంటారు. అప్పుడు ఈ కద్రువ ఏం చేస్తుంది, మోసంతో తన కుమారుణ్ణి ఆమెకు 1000 మంది కుమారులు, 1000 మంది నాగులు ఒక కుమారుణ్ణి పిలిచి ఆ గుర్రం యొక్క తోకకు చుట్టుకొని నల్లగా కనబడమని చెప్తుంది కద్రువ. సరే అని చెప్పి తల్లి మాట కాబట్టి తల్లి మాట విని ఆ గుర్రం తోకకు చుట్టుకుంటాడు. ఇది వినతకు తెలియదు. ఇద్దరు వచ్చి చూసేటప్పటికి ఆ గుర్రం తోక నల్లగా కనబడుతుంది. అరే గుర్రం అంతా తెల్లగా ఉంది, నల్లగా ఎట్లయింది తోక అని చెప్పాడు. నువ్వు ఓడిపోయినావు అంటే ఓడిపోయినావు. ఈ మోసంతో వినతను ఓడగొడుతుంది. వినత ఈ కద్రువకు దాస్యం చేస్తుంది. కొంతకాలం జరిగిపోయింది. చాలా కాలం జరిగిపోయిన తర్వాత గరుత్మంతుడు పెద్దవారైనాడు. తల్లి దాస్యాన్ని ఎట్లా విముక్తి చెయ్యాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో అంటే అప్పుడు వెళ్ళి అడుగుతాడు, అమ్మ మా దాస్యం పోవాలంటే ఏం చేయాలి అంటే ఈ కద్రువ కుట్ర మనిషి మందర లాంటిది. రామాయణంలో మందర లాంటిదో కైకేయికి నేర్పించి ఎలా చేసిందో అలా ఇలా ఏమంటుంది, నాకు స్వర్గంలోకం నుంచి అమృత భాండాన్ని తీసుకొచ్చి ఇచ్చినట్టయితే మీ అమ్మగారి దాస్యం తొలగిపోతుంది అంటుంది. ఇంతే కదా, సరే నేను తీసుకొస్తానని చెప్పి గరుత్మంతుడు స్వర్గానికి వెళ్ళి ఇంద్రునితో పోరాడి ఏదో చేసి అక్కడి నుంచి అమృత భాండం తీసుకొస్తాడు. కానీ అప్పుడు ఇంద్రుడు చెప్తాడు, జాగ్రత్త, అమృతం తిన్నట్టయితే సర్పాలు తిన్నట్టయితే మాత్రము మానవలోకం బతకదు, ఉండదు, వాటికి చావు ఉండదు. కాబట్టి అన్ని సర్పాలే మానవ లోకంలో భూలోకంలో మొత్తం సర్పాలే అయిపోతాయి, చాలా జాగ్రత్తగా అంటే నేను చూసుకుంటానులే అంటాడు. అని చెప్పి అమృత భాండాన్ని తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఏం చేస్తాడు, అలా దర్భలు అంటారు, ఆ దర్భల మీద పెడతాడు. దర్భల మీద పెట్టినప్పుడు నాగదేవతలంలో తల్లి చెప్తుంది, వెళ్ళి అరే అమృతం తాగంటారా అని చెప్తుంది. అమృతం తాగుదామని అందరు పరిగెత్తుకొస్తారు, సర్పాలన్నీ కూడా వచ్చేస్తాయి. గరుత్మంతుడు ఆ క్షణంలోనే గరుత్మంతుడు అమృత భాండాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయినప్పుడు 2 చుక్కలు దాని మీద పడతాయి, దర్భల మీద పడతాయి. ఆ దర్భల మీద పడినప్పుడు ఆ దర్భలను ఈ పాములు నాకుతాయి నాలికతో. అందుకే నాలుక చిలికపోయి 2 నాలుకలు ఉంటాయి నాగదేవత. మనందరికీ ఒకటే నాలిక, దానికి నాలుక చీలికపై 2 నాలుకలు అవుతాయి, దర్భ చీరేస్తుంది. అప్పుడు వినతకు దాస్యం వదిలిపోతుంది. మాట ప్రకారంగా ఉండాలి కాబట్టి అమృతం తీసుకొచ్చాడు, పెట్టాడు. మీరు తాగకపోతే మీరు ఆలస్యం చేస్తే నాదే ఉంది అని చెప్పి గరుత్మంటాడు. నేను తెచ్చాను, పెట్టాను, మీరు తాగలేదు, మీరు ఎప్పుడో నిదానంగా వచ్చేటప్పటికి ఉంటుంది అక్కడ, ఇంద్రుడు వచ్చాడు తీసుకుపోయాడు నాకు తెలియదు అనేటప్పటికీ సరే అని చెప్పి అక్కడ దాస్యం విముక్తి చేస్తుంది. అందు గురించి ఈ నాగపంచమి నాడు, శ్రావణ శుద్ధ పంచమి నాడు గరుత్మంతుడు తల్లి యొక్క దాస్యాన్ని విముక్తి చేశాడు కాబట్టి గరుడ పంచమి అనేటువంటి ఒక నామకరణం. ఓకే.
దానికి కారణం అదనమాట. దానికి కారణం అది. ఇక ఈనాడు నాగుల చవితి నాడు ఉపవాసం ఉండి నాగ చవితి పుట్టకు పూజ చేసుకున్నాం. తెల్లవారు ఏం చేయాలి? నాగుల పంచమి నాడు ఏం చేయాలి అంటే, నాగుల పంచమి నాడు సామాన్యంగా ఇంట్లోనే పుట్ట చేసుకుంటారు. సామాన్యంగా పుట్టవేడికి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, చేస్తారు. కానీ సామాన్యంగా కొన్ని శాస్త్రాలు చేసుకుంటారు. ఇంట్లోనే మట్టితో కానీ దాంతో కానీ ఒక పుట్ట ఒల్మిక మత్తు అంటే పుట్టమన్ను తీసుకొచ్చి దాంతో పుట్టలాగా తయారు చేసి దాంట్లో నాగు పడగలు పెట్టేసి దానికి చేసి అక్కడే ఇంట్లోనే పూజ చేసుకుంటారు. దానికి కూడా దారం చుడతారు. ఇక్కడ ఎట్లా పూజ చేసుకున్నారో అక్కడ కూడా అలాగే పూజ చేసి పంచభక్ష పరమాన్నాలు వాటికి ఆ పుట్టకు నైవేద్యం పెట్టి అందరు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ పుట్టలో పాలు పోయడము చేయడము. అప్పుడు ఆ నాగుల పంచమి పూజ చేసుకొని దానికి తోరాలు కడతారు. 3 పోగులతో 5 పోగులతో ఇలా వాళ్ళ ఆచారం ప్రకారంగా దారాలు తయారు చేసి దానికి ఒక పువ్వు కానీ ఆకు కానీ కట్టి ఆ పుట్ట దగ్గర పెట్టి పుట్టకు పూజ చేసి ఆ తోరాలు అందరికీ ఇంట్లో ఉన్న వారికి అందరికీ నాగదోషం అనేటువంటిది రాకుండా, నాగుపాము కూడా వీడు పుట్ట పూజ చేసుకున్నాడు, నాగుల పంచమి పూజ చేశాడు, వీడికి దూరం ఉంది, వీడిని కాటేయొద్దు, దూరంగా వెళ్ళిపోవాలి అని చెప్పి అనేటువంటి ఒక రక్షణగా ఆ రక్షాబంధనం కడతారు. ఆ రోజు కట్టుకొని ఆ నాగుల పంచమి వ్రతం అనేటువంటిది ఉంటుంది. ఆ వ్రతం చెప్పుకొని ఆ రోజు ఉపవాసం, నిన్న నాగుల చవితి నాడు ఉన్నటువంటి ఒక ఉపవాసాన్ని నాగ పంచమి నాడు పూజ అయిన తర్వాత ఆ పంచభక్ష పరిమాణాలతో భోజనం చేసి సాయంకాలం ముత్తైదులను వాళ్ళను పిలిచి ఇది చేసుకోవడము, తాంబూలాలు ఇచ్చుకోవడము చేయడము అని పేరెంటాలను పిలుచుకొని చేసుకుంటుంటారు. ఈ విధంగా నాగుల పంచమి ఈ విధంగా నాగుల పూజ యొక్క చేయడం వల్ల దీనికి నాగపంచమి అని పేరు వచ్చింది. పంచమి నాడు నాగులకు ఇంట్లో పెట్టి పూజ చేసుకోవడము, తోరాలు కట్టుకోవడము, నాగపంచమి వ్రతాన్ని చెప్పుకోవడము, ఇవన్నీ చేసుకుంటూ ఉండడం వల్ల నాగపంచమి అనేటువంటి ఒక పేరు దీనికి సార్థకమైంది. ఇలా నాగుల చవితి నాగుల పంచమి రెండు కలిసి ఉంటాయి. అయితే సామాన్యంగా కొన్ని ప్రాంతాల్లో నాగుల చవితి అనేటువంటిది చేసుకోరు, నాగ పంచమి నాడే చేసుకుంటారు. నాగపంచమి నాడు కూడా ఇంట్లో చేసుకునేది అభ్యాసం చాలా మందికి లేదు, కొందరు మాత్రమే చేసుకుంటారు. పుట్టకెళ్ళి పుట్టలో పాలు పోసి పుట్టకు పూజ చేసుకొని ఆ చలిమిడి అనేటువంటిది కొందరు నైవేద్యం పెడతారు. అయితే ఈ మధ్యన రకరకాల ఆచారాలు వస్తున్నాయి. ఆ కోడిగుడ్లు తీసుకొచ్చి పుట్టలో వేస్తారు. అసలు ఆ కోడిగుడ్లు అనేది అసలు పాము ఆహారం తీసుకుంటుందా? పాము ఆహారం తీసుకోదు, అది వాయుభక్షం, గాలి మాత్రం పీల్చుకొని బతుకుతుంది. ఇది మనకు భారతంలో అక్కడ కనబడుతుంది. వాటికి అవి ఎలాంటి ఆహారం, మనం పాలు పోస్తాం, పాలు కూడా అది తాగదు, పాలు తాగుతుంది అని చెప్పి ఇచ్చేస్తారు. కానీ పాలు కూడా ఒక గాలితో మాత్రమే జీవిస్తుంది నాగపాము. ఆ తక్కిన పాములు ఉన్నాయి, అవి రకరకాలు ఉంటాయి. ఒకవేళ నాగంపాము ఏదైనా కప్పనో దేన్నో మింగినా కానీ అది మళ్ళీ వెళ్ళిపోతుంది, కానీ జీర్ణం కాదు దాన్ని. ఇలా వాయువు ఈ కోడిగుడ్లు వేయడము అది వేయడం ఇది చేస్తారు, అది చాలా మంచిది కాదు. అవి ఎలాంటి ఆహారం తీసుకోదు. పాలు కూడా ఏదో 2 చుక్కలు పాలు పోయడం అంతే. ఒకవేళ పుట్టలో కనుక ఆ శేషుడు ఉన్నట్టయితే పాలు పడి అతనికి ఆయాసం అవుతుంది కదా, మనం పూజ చేసి లాభమే ఉంది. ఇంచింత పసుపు కుంకుమ వేస్తాడు, ఆ నాగదేవత యొక్క కళ్ళల్లో పడలా పుట్టలో వేస్తే ఏదో చిటికడు పసుపు కుంకుమ ఇట్లా బొట్టు పెట్టి 2 చుక్కల పాలు పోసి, భక్తి ముఖ్యం, భక్తితో నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేసి భక్తితో నమస్కారం చేసుకొని ఇది చేసుకుంటే ఈ విధంగా చేసుకోవడం వల్ల పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కావడము. రెండవది ఈ సర్పదోషాలు అనేటువంటివి, కుజదోషం అనేటువంటి ఒక దోషాలు పోవడము, సంతానం కాని వారికి సంతానం కావడము అనేటువంటిది ఈ నాగ చవితి నాగపంచమి వల్ల మనకు ఏర్పడుతుందని చెప్పి పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇది ఈ నాగపంచమి అనేటువంటిది కూడా మనకు మన అష్టాదశ పురాణంలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ద్రౌపది చేసిందని చెప్పి, సీతాదేవి కూడా నాగపంచమి వ్రతాన్ని చేసిందని కూడా మనకు అక్కడక్కడ పురాణాల్లో కూడా కనబడుతుంది. ఇలా మనకు శ్రావణ మాసంలో రాబడేటువంటి ఒక మొట్టమొదటి యొక్క పండగ ఇది చేసుకొని ఇక్కడి నుంచి మనకు పండుగలన్నీ కూడా మనకు నాగల చవితితో నాగ పూజతో మనకు పండుగలన్నీ కూడా శ్రావణ మాసంలో ప్రారంభమవుతూ ఉంటాయి. చాలా అంటే చాలా చక్కగా వివరించారు గురువు గారు. చాలా విశేషత అంటే మనకి నాగుల చవితి నాగుల పంచమి అనేది రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటారు చాలా ప్రాంతాల్లో గురువు గారు చెప్పారు. కానీ దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏమిటి, అసలు ఎందుకు చేసుకోవాలి, దానివల్ల వచ్చే పుణ్య ఫలితం ఏ విధంగా ఉంటుంది, మనం ఏదైనా భక్తితో చేస్తే
ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. కానీ చేసుకునే విధానంలో చాలా మంది రకరకాల మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. మార్పు ముఖ్యం కాదు, ఈ చేసే విధానం అనేది చాలా ముఖ్యం. అది ఏ విధంగా చేసుకోవాలనేది చాలా చక్కగా వివరించారు రామశర్మ గారు. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉండవని అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా జ్యోతిష్యానికి సంబంధించి ఇంకా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు దేనికి సంబంధించిన డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా దానికి ఒక సమాధానం దొరుకుతుంది. ఇక మనం మంచి వీడియోతో శ్రావణ మాసానికి సంబంధించి మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.